దేవుడు మన మీదికి అనుమతించేవి అవన్నీ ఒకటొకటిగా మన మీదికి వచ్చినట్టుగా ఒకటొకటిగా మొత్తం తొలగిపోతాయి. అవసరం కోసం వచ్చిన వ్యక్తులు ఆట్టే కాలం ఉంటారా? పెద్దగా చెప్పండి. అవసరం కోసం నువ్వు ఎవరింటికైనా వెళితే వాళ్ళ ఇంట్లో పర్మనెంట్గా ఉంటావా? అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతావు. అవసరాన్ని బట్టి వచ్చే అగ్ని వంటి శ్రమలు కూడా అంతే. అవసరాన్ని బట్టి పంపిస్తాడు, వస్తాయి చుట్టాల్లాగా, నా లోలు ఉంటాయి, ఏదో విసిగిస్తాయి మనల్ని కొద్దిగా. ఆ విసుగులో మనలో ఏదో ఏర్పడాల్సినటువంటి క్వాలిటీ ఏర్పడిద్ది. ఆ క్వాలిటీ ఏర్పడ్డ తర్వాత ఆ సమస్యలు దేవుడికి వెళ్ళి చూస్తాయి. ఏ అవసరం కోసం వీని దగ్గరకు నన్ను పంపించావో వాడు రెడీ అయిపోయాడు ప్రభువా, మరి ఇక ఉండమంటావు వెళ్ళమంటావు అంటే ఇక వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపో అన్నప్పుడు ఉండమన్నా ఉండదు ఆ సమస్య. అవి ఏ రూపంలో ఉన్నా, వ్యాధి రూపంలో ఉన్నా, రుణ రూపంలో, అప్పు రూపంలో ఉన్నా, ప్రయత్నాల విఫలత రూపంలో ఉన్నా, శత్రు రూపంలో ఉన్నా, ఏ విధమైన రూపంలో ఉన్నా అవసరాన్ని బట్టే వస్తుంది. అది తొలగిన తర్వాత, అవసరం తీరిన తర్వాత ఆ సమస్య ఉండమన్నా ఉండదు. స్తోత్రం. మీరు గమనించండి, శిలని శిల్పంగా మలిచేది ఎప్పుడన్నా చూశారా? శిలను శిల్పంగా మలిచేది ఎప్పుడన్నా చూశారా? సరే, చూడలేదు కదా, ఈసారి ట్రై చేయండి చూడటానికి. చూచుట కొరకు ఈ మారు ప్రయత్నము చేయుడు. ఫస్ట్ బండశిలని ఒక షేప్ గీసుకొని దాన్ని చెక్కటం మొదలు పెడతాడు. మీరు గమనించాలి, ఈ శిల్పి దగ్గర సుత్తెలు మార్పు ఉంటాయి, చెక్కే ఉలులు కూడా మార్పు ఉంటాయి. అన్నీ ఒకే పరిమాణంలో ఒకే సైజులో ఉండవు. ఫస్ట్ రఫ్ చెక్కటానికి ఒక టైపు సుత్తెను, ఒక టైపు ఉలిని వాడతాడు. ఆ తర్వాత ఇంకొంచెం షేపు తీసుకోవటానికి కొంచెం సైజులు తగ్గించి సున్నితమైనవి వాడతాడు. ఆ తర్వాత ఇంకొంచెం సైజులు తగ్గించి ఇంకా సున్నితమైనవి వాడతాడు. శిల మీద శిల్పి పని చేసేటప్పుడు శిల్పి దగ్గరికి మీరు వెళ్ళి చూడండి, అతడు వాడే సుత్తెలు ఉలులు అన్నీ ఒకే సైజులో ఉండవు. శిల్పం రెడీ అయ్యే కొద్దీ పెద్ద పెద్ద దెబ్బలు ఉండవు. సెన్సిటివ్ పాయింట్స్లో సున్నితంగా కొడతాడు. ఆకారం రెడీ అయ్యే కొద్దీ దాన్ని చాలా సున్నితంగా కొడతాడు. ఎందుకంటే పటాపట బాగాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఉంది, ఈ ముక్కు షేప్ చేయాలి, షేప్ చేశాడు. ఇప్పుడు ఈ బెజ్జాలు షేప్ రావాలి. అప్పుడు సున్నితమైన వస్తువు తీసుకొని చెక్కుతా ఈ రంధ్రాన్ని చేస్తాడు. అట్లా కాకుండా లావు సుత్తి తీసుకొని పెద్ద ఉలి తీసుకొని కొట్టాడు అనుకో, ఈ ముక్కు లేచిపోయిద్ది. ఆ ముక్కు లేచిపోయిందంటే అంత పెద్ద శిల కూడా వేస్ట్, ఇక చూడలేం దాన్ని. శిల మొత్తంలో, ఆ శిల్పం మొత్తంలో ముక్కు చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ ముఖం మొత్తం ఒక సదరంగా ఉంటుంది, ముక్కు మాత్రం బయటకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక్క దెబ్బ కొట్టాడా విసుగు పుట్టి, ఇక దాన్ని వదిలేయటమే, ఇంకా ఏం చేయాలి కాదు ఇక. అవునా? అంటే షేప్ వచ్చే కొద్దీ కోటింగ్ తగ్గిపోయిద్ది. ఫస్ట్ రఫ్ కోటింగ్ ఉంటుంది. లోకంలో ఉన్నప్పుడు మనకు రఫ్ కోటింగ్ పడింది, ఆ దెబ్బకు బరిగెత్తాను వీడికి. అర్థమైందా మీకు? అబ్బో, దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నప్పుడు రఫ్ కోటింగ్ పడింది, ఆ దెబ్బకు వచ్చి పడ్డాం ఇక్కడికి. ఇక్కడ పడ్డ తర్వాత ఇక రకరకాల పనిముట్లు వాడి, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా? అగచాట్లన్నీ ఒకేసారి ఒకే టైపులో రావు. స్తోత్రం. అగచాట్లన్నీ ఒకేసారి ఒకే టైపులో రావు. ఒక్కొక్క సందర్భానికి తగ్గది ఒక్కొక్కటి
వాడతాడు. ఏం లేదండి, ఆ పరమ శిల్పకారుడు మనల్ని అందమైనటువంటి ఆకారాలుగా ఆయన పోలికలోకి చెక్కటానికే ఈ బాధలన్నీ. ఆయన షేపుని మనలోనికి తీసుకొని రావడానికే ఈ శ్రమలన్నీ. కాబట్టి ఒకప్పుడు బాగా కఠినమైన శ్రమలో నువ్వు నలిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారి ఇక వేరే సమస్యలు ఉంటాయి. తర్వాత ఇంకా నువ్వు షేపులోకి వచ్చే కొద్దీ మళ్ళీ ఇంకా సైజులు మారిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఇంతలా ఉలితో ఇంత బరువు సూతితో కొట్టి అనుభవం పోయి ఇక మన పెన్సిల్ టైప్ ఉంటాయి ఉలులు, అవి తీసుకొచ్చి కొడతాడు ఫైనల్లో. ఫినిషింగ్ టచ్ అంటే కళ్ళు ఉంటాయి, కనుబొమ్మలు చెక్కాలి, పెన్సిల్ లాంటివి అలాంటి ఉలులు తీసుకొచ్చి కొడతాడు. ఈ వెంట్రుకలు సన్న గీతలు షేప్ చేయాలి. ఏమండి, ఇప్పుడు అది మొదలు పెట్టేవరా, ఎప్పుడు చూడాలా మేము? అది అయ్యేది కాదు, అందుకే టపిమని తీసేసాడు వాడు. నేను చెప్తున్నాను, ఈజీగా అర్థమైద్దని చెప్పా ఈ మ్యాటర్ కూడా. ఇదంతా ఎందుకండి? శిల్పి ఇన్ని రకాల పరికరాలు వాడి ఆ శిల మీద ఆ పనంతా అంత కష్టపడి ఎందుకు చేయాలి అంటే, శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను నిన్ను నన్ను చేయటానికి. మనకేమో వాగ్దానం కావాలి. వాగ్దానం వచ్చింది అన్నయ్య, నాకు ఈ వాగ్దానం వచ్చింది అన్నయ్య అనుకుంటూ వస్తారు నా దగ్గరికి. ఏ వాగ్దానం అమ్మా అంటే ఇదే మాట ఉంటుంది, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను చేసేదనని ఉంటుంది. అబ్బా, సూపర్ వాగ్దానం, తిరగలేదు. అంతేగానే అమ్మ ఎట్లనో భయపడకూడని రాలా, నేను మిమ్మల్ని తప్పించేదనని రాలా, యొత్తే అగసాట్లు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణంగాను చేసేదను అన్న వాగ్దానం కనపడితే, అమ్మయ్య ఇందులో భయపడొద్దని లేదు, తప్పిస్తానని లేదు, బాధలే లేవయ్యా అని అమ్మయ్య అనుకుంటారు. అలాంటి వాగ్దానం చూసి తిక్కలోళ్ళు. శాశ్వత శోభాతిశయంగా నువ్వు మారాలి అంటే నీకు తెలుసా, కోటింగ్ పడాలి నీ మీద. తరతరములకు సంతోష కారణంగా నువ్వు నేను మారాలంటే ఎలా కావాలో తెలుసా? ఆయన మనల్ని చెక్కాలి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. పాడు. చీల్చబడకపోతే వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, పీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఏ వస్తువుని వాడుతున్నాడో, ఏ టైపు శ్రమను వాడుతున్నాడో ఆ శ్రమ ఆట్టే కాలం ఉండదు. దాని అవసరం తీరిపోయినాక చెప్పేది దేవుడికి, అయిపోయింది సార్, నా వల్ల జరగాల్సిన పని అయిపోయిందా, అయిపోయింది, రావాల్సిన షేపు అందులో అంతవరకు వచ్చింది, ఇక నువ్వు పక్కకు అంటాడు. అప్పుడు సడన్గా పోయింది నీ సమస్య, పోయింది. తర్వాత మళ్ళా నెక్స్ట్ షేప్కి కావాల్సింది ఏదో అది ఎంటర్ అయింది మళ్ళీ. టోటల్గా ఇప్పుడు మాకు నువ్వు అగసాట్లనై కొనసాగుతాయని చెబుతున్నావు. అరే షేప్ వచ్చిందాక తప్పదుగా. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. యేసయ్య రూపు రావాలి మనకి.
ఆ రూపు వచ్చిందాక ఇవన్నీ వాడతాడు. కాబట్టి ఆయనకు తెలియకుండా ఏవి రాలేదు, రావు కూడా. వచ్చేవన్నీ ఆయనకు తెలిసే వచ్చినాయి, ఆయన అనుమతితోనే వచ్చినాయి. అనుమతించిన దేవుడే తప్పకుండా తొలగిస్తాడు గనక శ్రమల యందును సంతోషింతును అన్నాడు, ఆనందింతును అన్నాడు పౌలు. మనం కూడా అదే పందా తీసుకుంటాం. నా జీవితంలో ఏదైనా జరగవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, అదేంటంటే నా దేవుడైతే అన్యాయస్తుడు కాదు. నా దేవుడైతే సంపూర్ణ న్యాయవంతుడు. ఇది భక్తుడి మాట, భక్తురాలి మాట. దేవుని ప్రేమించి దేవుని నీతి న్యాయములను విశ్వసించే వారి మాట. కొన్ని మనకు అర్థం కావు, దేవుడికి తెలుసు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లోకి వెళ్ళి చూసి వచ్చినోడు ఆయన. రేపేం జరిగిద్దో నీకు తెలుసా? అందరూ నోరు తెరిచి చెప్పండి. పోనీ ఇంకో గంట తర్వాత ఏం జరిగిద్దో తెలుసా? ఎన్ని వదిలేసాడు. నేను ప్రసంగం ఎప్పుడు ముగిస్తానో తెలుసా? నాకే తెలీదు, మీకేం తెలుసు? ఒకటైతే తెలుసు అన్న, పెందలాడైతే ముగిస్తానని మాట ఇచ్చావు కాబట్టి పెందలాడు ముగిస్తుంటే, ఆ పెందలాడి 1 కావచ్చు 2 కావచ్చు. టెన్షన్ పడవాకండి, ఏడంత ఓపిక లేదులే, సింపుల్గా ముగిస్తాలే. కానీ దేవుడికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఆయన రేపటిలోకి వెళ్ళగలడు, ఎల్లుండిలోకి వెళ్ళగలడు, ఆ తర్వాతి రోజుల్లోకి వెళ్ళగలడు. 10 సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు ఏంటో అందులోకి వెళ్ళి చూసి రాగలడు. భవిష్యత్తులోనికి ప్రయాణం చేసే శక్తి దేవునికి ఉంది. అందుకే భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు అని ఆయన గురించి రాసుంది. ఏదైనా ఒకటి అనుమతించాడు అంటే అన్యాయంగా ఏది చెయ్యడు. ఆయన న్యాయముగా ఉండమని మనకు చెప్పినోడు ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడు? అయితే కొన్నిసార్లు ఆయన కదలికలు మనకు అర్థం కావు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు, ఆయన చేసే చర్యలు నీకు అర్థం కానంత మాత్రాన, నాకు అర్థం కానంత మాత్రాన దేవుణ్ణి అన్యాయస్తుడు అని అనుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పు, దేవుణ్ణి అన్యాయస్తుడు అనుకోకూడదు. ఏదైనా నీకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తే నీకు అర్థం కాని ఆలోచన ఏదో దేవుని దగ్గర ఉంది. నువ్వు అడిగే మనసు ఉంటే దేవుని దగ్గర మోకాళ్ళుని, తండ్రి ఇది ఎందుకు ఇలాగ జరిగింది, దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయనకిష్టమైతే నీకు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? నీకు చెప్తాడు. ఏదైనా ఎందుకు చేశాడో, ఎలా చేశాడో, ఏ కారణాన్ని బట్టి చేశాడో నీకు కాకపోతే ఎవరికి చెప్తాడు? నీకు చెప్తాడు. ఆయనకి మనసు ఉంటే. లేకపోతే తర్వాత చెప్తా అంటాడు, మొత్తాన్ని చెప్తాడు. ఇప్పుడు కాదు, దీని గురించి నీకు నేను తర్వాత క్లారిటీ ఇస్తా అంటాడు. దానికి కూడా ఒక సమయం నిర్ణయిస్తాడు. అప్పుడు ఆయనే నిన్ను పిలిచి చెప్తాడు, ఇదిగో ఫలానా రోజు ఇది ఎందుకు అని నువ్వు అడిగావు కదా, ఇదిగో ఇప్పుడు నీకు సమాధానం చూపిస్తున్నదా, చెప్పడం కాదు చూపిస్తా. ఇదిగో ఆ రోజు అలా జరగటం వల్ల ఇది ఇలా జరిగింది, ఇలా జరిగి నీ మలుపులు తిరిగి ఇదిగో ఇప్పుడు ఈ మజిలీకి వచ్చింది. ఇది ఇలా జరగాలి అంటే అక్కడ అది అలా జరగాలి. ఎందుకయ్యా నా తోడబుట్టిన దాని ప్రాణం తీశావు అని ఏడ్చా. దేవుడా ఎందుకు నా తోడబుట్టిన దాని ప్రాణం తీశావు? ముక్కు పచ్చలారని పసిబిడ్డలు 3 పిల్లల తల్లిని ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు ఆ పిల్లల్ని అనాథలుగా ఎందుకు చేసావు? వాళ్ళ గతి ఏమిటి అని ఏడ్చా. తోడబుట్టిన దాని మీద మమకారం, ఆమె పిల్లల్ని చూసి వేదన, అప్పుడు అనిపించి గుండెలు బాదుకొని ఏడ్చాం. దేవుడు అన్యాయం చేశాడు. ముసలితనంలో తీసుకుంటే అది వేరే సంగతి. 27, 28 సంవత్సరాలు నిండా 30 ఏళ్ళు కూడా రాలేదు ఆమెకి. చిరుప్రాయం. ఎందుకయ్యా ఇలా చేశావు, ఎందుకు ఇలా చేసావు? ఏడుపు 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 ఏడుపు. కరెక్ట్గా 3 నెలల్లో కథ మలుపు తిరిగింది. ఆమె కన్ను మూసింది, నాలో దైవాన్వేషణ ప్రారంభమైంది.
అప్పటిదాకా మా ఫ్యామిలీలో డెత్ అనేది లేదు. మా అమ్మ, మా నాన్న, 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 6 పిల్లలు, తల్లిదండ్రి, 8 మంది క్షేమంగా ఉన్నాం. మరణం అనేది జరగల, అందరం ఒక్కటే ప్రాణం అన్నట్టున్నాం. ఇది జరిగినప్పుడు వేదన కలిగింది, ప్రశ్న పుట్టింది. ఆహా, చావుందా? చావు నిజమే కదా. ఈరోజు అమ్మాయికి వచ్చింది, రేపు ఇంకెవరికి వచ్చిద్దో, ఆ తర్వాత ఎవరికి వచ్చిద్దో, తర్వాత నాకు వచ్చిద్దిగా. ఇప్పుడు ఆ అమ్మాయి శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేశాం. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి ఉంటుందా? ఉందా లేదా? ఆత్మ అనేది ఉందా? ఉంటే ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఆ ఆత్మని నేను కలుసుకునే ఛాన్స్ ఉందా? ఓ ఎన్ని ప్రశ్నలో. మాంత్రిక పుస్తకాలు చదివా, మాంత్రిక పుస్తకాలు తిరిగేశా, తాంత్రిక విద్య ద్వారా ఆ ఆత్మను సంధించే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో అని అన్వేషించా. ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశాల్లోకి వెళ్ళి ఆమెను పిలిచా. నువ్వు ఒకవేళ ఆత్మగా ఉంటే నా ముందు ప్రత్యక్షం కాగలవా, నాకు కనబడగలవా అని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్ళి ఆమెను పిలిచా. ఏడుస్తా, నా కన్నీళ్లు చూసైనా మా అక్క ఆత్మగా వచ్చి నా ముందు నిలబడిద్దేమో అని. ఇట్లా నేను చేశానని నా ఫ్యామిలీకి కూడా తెలియదు. ఈరోజు చెప్తున్నాను నేను. అంటే ఆమె మీద ఉన్న మమత. కానీ అన్యాయం జరిగింది, ఎన్ని తిప్పలు పడిందో ఆమె కనబడలేదు. చివరికి ఒక 3 నెలల కాలం గడిచింది. జనవరి 14, 2002లో ఆమె చనిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఇక వెతికి 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 దుఃఖపడి విసిగి వేసారి చివరికి ఒక రాత్రి నేను కూడా సద్దాం అనే విరక్తిలో మరణాపేక్ష కలిగి ఆలోచన చేస్తున్నప్పుడు జీవం గల దేవుడు నన్ను దర్శించాడని మీకు చెప్పాను. ఈజీగా ప్రాణం పోయేది ఎట్లా? అట్లాంటి ఆలోచనలు చేసుకుంటున్న వేళ నిజదేవుడు నన్ను దర్శించటం, నేను ఆయన వైపు తిరగటం. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఆత్మ అనే దాని గురించి బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆత్మ 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 అని ఏ ఆత్మ కోసం నేను అన్వేషించానో ఆ ఆత్మకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా బైబిల్లో చూశా. మరణం ఎందుకు వచ్చింది? మృతులైన మానవుల ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? మరణం తర్వాత జీవితం ఏంటి? ఇప్పుడు చనిపోయిన నా సోదరు ఎక్కడుంది? మొదలైన ప్రశ్నలన్నిటికీ బైబిల్లో సమాధానం దొరికింది. అయినా సరే నాకైతే అన్యాయం జరిగింది, మా అక్కయ్య చచ్చిపోయింది. దేవుడైతే అన్యాయం చేశాడు, ఒకటే ఫీలింగ్. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయము చెయ్యడు. ఆయన చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుంది. అంతకు మించి ఆమె భూమి మీద ఉండటం ఆమెకు క్షేమం కాదేమో, లేకపోతే నా విషయంలోనూ ఆమె పిల్లల విషయంలోనూ దేవునికి ఉన్న సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు ఈ ఘట్టం అవసరమైందేమో. అనేక మంది రక్షణ నా రక్షణతో ముడిపడి ఉంది. నా రక్షణ కార్యం జరగాలంటే నా హృదయానికి గొప్ప గాయం కావాలి. ఆ గొప్ప గాయం అయితే నేను తిరిగితే అనేక మంది తిరిగే అవకాశం ఉంది. ఇదంతా భవిష్యత్ తిరిగిన దేవుడు ముందే చూశాడు. మరణం అనేది నీకు నాకు గొప్ప సంగతి కానీ దేవునికి గొప్ప సంగతి కాదు. దేవునికి నేను కనపడుతున్నాను. 2002లో కన్ను మూసిన మా అక్కయ్య కూడా కనపడుతూనే ఉంది. కాకపోతే ఒక ఊరిలో నేను ఉన్నాను, ఇంకొక ఊరిలో ఆ అమ్మాయి ఉంది, ఇద్దరం ఉన్నాం. నాకు కనబడట్లేదు కనుక పోయిందే అని నేను బాధపడ్డాను. నీరు కోల్పోయిన మీ వారు మీకు కనబడట్లేదు కనుక పోయారే అని మీరు బాధపడుతున్నారు. కానీ దేవుడికి ఆ చింత లేదు. ఎందుకంటే మనం పోగొట్టుకున్న వాళ్ళు ఆయనకు కనపడుతున్నారు, మనం కనపడుతున్నాం. కాకపోతే భూగోళం అనే ఊర్లో మనం ఉన్నాం, పరదైస్ అనే ఊర్లో వాళ్ళు ఉన్నారు. అది తేడా. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు తర్వాత దేవుడు చేసిన కార్యం చూస్తే, ఆమె తోడబుట్టిన నన్ను దైవ సేవకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె కడుపున పుట్టిన 3 పిల్లల్ని, ఆడపిల్లతో సహా సేవకురాల్ని, సేవకుళ్ళని చేశాడు. ఆ 3 పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంది. వాళ్ళలో ఒకడు అశోక్ ఉన్నాడా? అశోక్ వెళ్ళాడు. అశోక్ అజయ్ కొండవీడులో పరిచర్య చేస్తున్నాడు. అశోక్ ఇందాక ఆల్ నైట్లో ఉండి ఇందాక దాకా ఉండి వెళ్ళాడు. చీరాల్లో చేస్తున్నాడు అజయ్, కీబోర్డ్ కొడతాడు కదా వాడు. అద్దంకిలో పరిచర్య చేస్తున్న పాస్టర్ రవి భార్య, కూతురు, 3 సేవకులు. దేవుడు అడుగుతున్నాడు, ఏం అన్యాయం చేశారా? కాకపోతే కొద్ది రోజులు ఆ అమ్మాయికి భూమి మీద లైఫ్ తీసేశా. అది కూడా ఎందుకు తీశాను? నువ్వు ఉంటాం ఆమెకి క్షేమం కాదు. నాకుండే ఆలోచనలు ఏవో నాకున్నాయి. ఇప్పుడు ఆమెను తీసుకోవటం వల్ల బోల్డ్ అంత ప్రణాళిక నెరవేరింది. ఇంత సబ్జెక్టు నీకు తెలుసా? ఇంత మ్యాటర్ నీకు తెలుసా? ఇప్పటికి ఇన్ని ఆత్మల రక్షణ, ఇక ఫ్యూచర్లో ఇంకెన్నో ఆత్మల రక్షణ, ఎన్నో సంఘాల స్థాపన, ఎంతో పరిచర్య. అంత్యకాలపు సంఘములో ఒక అద్భుతమైన పరిచర్య. ఒకదానికోటి ఎన్ని లింకులు ఉన్నాయో చూడండి. సో ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక కార్యం జరిగినప్పుడు సహజంగానే మనం అనుకునేది ఏంటంటే, నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, మరణం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం అనుకునేది ఒకటే, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు. దేవుడు అంటాడు, న్యాయమైన కారణం ఉంది, నోరుమూయి అంటాడు. ఏది చేసినా అందులో న్యాయం ఉందని నువ్వు నమ్మితే ప్రశాంతంగా ఉండు. అందులో న్యాయం ఏంటో తర్వాత నీకే అర్థమైంది. ఈరోజు నాకు అర్థమైంది. ఒకవేళ అది జరగకపోతే ఈ మలుపు నా కథ తిరగదు, ఈ మలుపు తిరగకపోతే అమ్మో ఇంత గొప్ప ధన్యత దక్కదు. ఇదంతా ఒకదానికొకటి అనుసంధానమై ఉంది. తర్వాత ఆమె భర్తను కూడా తీసుకున్నాడు దేవుడు. మళ్ళా అన్యాయం చేశాడు అనిపించింది. పిల్లలకి తల్లిని లేకుండా చేశాడు, తండ్రిని కూడా లేకుండా చేశాడని బాధపడ్డా. తర్వాత అది కూడా అర్థమైంది. తండ్రి ఉన్నట్లయితే పిల్లలు సేవకులు అయ్యేవాళ్ళు కాదు. డౌటే లేదు, నంబర్ 1 జులైలు అయ్యేవాళ్ళు. ఏమండి, ఏప్రిల్, మే, జూన్, జులై, నెంబర్ 1 జులైలు అయిపోయేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే అతడు లోకానుసారి, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, మారు మనసు లేనోడు, పిల్లల ఎడల సరైన బాధ్యత నెరవేర్చేవాడు కాదు, ఖచ్చితంగా చెడిపోయేవాడు. ఎందుకు ఆ పిల్లల్ని అలా చేస్తున్నావు అని మేము అన్నాం అనుకో, నా పిల్లలు అంటాడు. అర్థమైందా? తల్లి తర్వాత తండ్రికి హక్కు. ఏ ఊరైనా తిప్పొచ్చు, ఏ వాడైనా తిప్పొచ్చు, ఎక్కడ ఏ విధంగానైనా తయారు చేయొచ్చు, మేము అంటానికి లేదు. అందుకే దేవుడు ఆయన్ని కూడా తీసుకున్నాడు. పిల్లల్ని నా చేతికి అప్పగించి, నా చేతుల్లో వాళ్ళు పెరిగేటట్టు చేసి, దైవజనుడి కింద ఎదిగిన పిల్లల్ని దైవజనులుగా, జనురాండ్రుగా తీర్చిదిద్దాడు. తల్లిదండ్రిని కోల్పోయిన ఆ పిల్లలకి ఆయనే తల్లి అయ్యాడు, ఆయనే తండ్రి అయ్యాడు. ఈరోజు జస్ట్ నా ఫ్యామిలీ మ్యాటరే కాదు, నీ లైఫ్లో నీకు ఎదురైనటువంటి పరిస్థితులన్నీ కొద్దిగా తరచి చూస్తే దేవుని సున్నితమైన కదలికలు నీకు అర్థమవుతాయి. దేవా ఇదెందుకు చేశావు అని కొంచెం నిశితంగా ఆలోచిస్తే అవన్నీ నీకు అలా జరగటం 100% నీ మేలుకే. నీకు అర్థం కాదు, కానీ దాని వెనక కూడా దేవుని మంచి ప్రణాళిక ఉందనేది ఒక్కటి అర్థమైతే చాలు. ఒక కవి అన్నాడు, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు. అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు అన్నీ, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు. అదే దేవుణ్ణి ఎరగని అన్యుడికే అంత నిరీక్షణ ఉంటే, జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకి మరి నిశ్చయముగా మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరగమా? రోమాపత్రిక 8:28. కాబట్టి చెప్పండి, దేవుడు మన జీవితాల్లో కానీ, క్రైస్తవ సంఘంలో కానీ ఆయన కదిలించే కదలికలన్నీ
పిచ్చివా మంచివా? న్యాయమైనవా అన్యాయమైనవా? న్యాయమైన కారణాలు మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు ఇలా, ఎందుకు అలా? హబక్కూకు అన్నాడు, దేవుణ్ణి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తానే ఉంటాడు. హబక్కూకు గ్రంథం చదవండి. ఎందుకు ఇలా జరిగింది దేవా? అలా ఎందుకు జరిగింది దేవా? ఇదెందుకు దేవా? అదెందుకు దేవా అని అడుగుతానే ఉంటాడు. చివరికి ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు. శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు పుయ్యకుండినా, భూమి పంటనిచ్చినా ఇయ్యకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, యెహోవా యందు నేనైతే ఆనందిస్తాను. అంటే నష్టం కలిగిన, కష్టం కలిగిన, మేలు కలిగిన, కీడు కలిగిన నా ప్రభు అనుమతి లేకుండా ఏవి జరగవు. ఆయన అనుమతించాడంటే ఆయన అనుమతిలో సంపూర్ణ న్యాయము ఉంటది, సంపూర్ణ ధర్మము ఉంటది. అంతేకాదు తను ప్రేమించే పిల్లలకు సంపూర్ణ మేలు కూడా ఉంటది.